ఆయన ఆధారం చేసుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని మాత్రమే నేను ఇది చెప్పగలిగాను మీకు. మరి ఏ పాపము చేయనటువంటి ఆయనను కూడా సిలువ వేశారు, మరి ఉరి స్తంభానికి ఎక్కించారు, సిలువ మరణానికి అప్పగించారు అలాంటి ప్రజలు వీళ్ళందరూ కలిసి. మరి అందును బట్టి ఆయనకు మనం ఏం చెల్లించాలి అనే ఒక ఉద్దేశం ద్వారా నేను ఈ ఉపమానం చెప్పదలుచుకున్నాను. మరి ముందుకు వెళ్తే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పినాడు అన్నమాట. అంటే అది ఆ రోజు శిక్ష అంటే శిలువ శిక్ష వేస్తున్నారు, ఆ కొరడాలతో కొడుతున్నారు, ఈడ్చుకెళ్తున్నారు అనే వారి కోసమే ఈ మాట చెప్పాడు అన్నవారు గట్టిగా చెప్పండి. ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఆ రోజు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే నా క్వశ్చన్ ఏంటంటే వీరిని అంటే ఎవరు? వీరు అంటే ఇప్పుడు మరొక సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీదైనా నేను ఒక కేసు పెట్టాను. కేసు పెడితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా పోలీసులు వస్తారు, పోలీసు వారు తీసుకెళ్తారు, కోర్టుకు అప్పగిస్తారు. ఒకవేళ అది ఆయన చేసినా చేయకపోయినా నాకున్నటువంటి లోకంలో అధికారాన్ని బట్టో డబ్బులు బట్టో మరి ఆయనకు శిక్ష పడేలాగా చేయగలుగుతారు. తీరా ఉరి స్తంభం దగ్గరికి తీసుకుపోయిన తర్వాత ఈ మాట కనుక అంటే ఈ లోకానుసారంగా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి 2000 సంవత్సరాల అప్పుడు మనం లేము కాబట్టి మనకందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మరి ఆ శిక్షను ఉరి శిక్ష పడేది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన అంటే నిర్భయ సంఘటన జరిగింది. వారు అలా ఆ పాపను చేసినందుకు వాళ్ళకు ఉరి శిక్ష పడింది. అంటే ఇప్పుడు ఆ ఉరి స్తంభం దగ్గర ఆ ఉరి తాడు పేడిన అతనిదా, లేదా ఆ ఉరి స్తంభానికి తీసుకుపోయినటువంటి తీర్పిచ్చినటువంటి న్యాయాధిపతిదా, లేదా కోర్టుకు తీసుకెళ్ళినటువంటి పోలీసులదా, ఎవరిది అనేది నాకు క్వశ్చన్ వచ్చింది. నేను దీని మీద ధ్యానించడం జరిగింది. మరి మీ అందరికీ కూడా ఇప్పటికి క్లారిటీ వచ్చింది కదా. ఆ క్లారిటీ రావడం కోసం మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుదాం. ఇప్పుడు యేసు అధిపతి ఎదుట నిలిచి అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని అడిగినాడు. అడిగిన తర్వాత అని ఆయన అడుగగా యేసు అతనిని చూచి నీవన్నట్లే అనెను. అంటే నీవన్నట్లే అనను అంటే నిన్నటి దినాన్నే మనము విన్నాము వాక్యం, మరి మీకు అందరూ రాలేదు. నీవన్నట్లే అన్నాడు అంటే యూదుల రాజు నేనే అనేది ఆయన నేనే అనకుండా నువ్వు అన్నట్లే అన్నాడు అనమాట. అందుకు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద మీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రధాన యాజకులను ఇన్ని నేరాలు మోపుతున్నారే నువ్వేమి ప్రత్యుత్తరం ఇయ్యలేదా అన్నాడు. అంటే
మనం ఒక వ్యక్తిని శిక్షకు పడాలని ఉద్దేశంతో ఇలా చేసినప్పుడు అది ఎవరైనా ఉంటారా అండి? అలా ఎవరు ఉండరు అన్నమాట, ఎవరు ఉండరు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక ఆ రోజు అక్కడ శిలువ వేస్తున్నప్పుడు అక్కడ ఈడ్చుకొని పోతున్న వాళ్ళు కాదు, అక్కడ కొరడాలతో కొడుతున్న వారిని చూసి కాదు, కానీ ఆ రోజు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపిన అందరి కోసం ఆయన ఈ మాట చెబుతున్నాడు అని నేను నా ధ్యానంలో నేను తెలుసుకున్నాను. ముందుకు చదువుదాం. ఇప్పుడు మీరు గమనించండి, ఆ రోజు ఆ పండుగ వాడుక చొప్పున ఒక అతనిని విడుదల చేయాలన్నమాట. ఆ విడుదల చేయాల్సిన సమయానికి మరి యేసుక్రీస్తును శిలువను వేయడానికి వీళ్ళు అప్పగించినారన్నమాట ఆ రాత్రి. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాడు. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన యొక్క ఖైదు చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయుదనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని అప్పుడు అడిగినాడు అనమాట. అంటే అప్పుడు అడిగితే వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారంటే, కింద నుంచి చదువుతాను, అని వారిని అడిగను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎదిగి ఉండెను. అంటే ఆల్రెడీ ఆయనకు ముందే తెలిసి ఉన్నది, ఎవరైతే ఈయన పిలాతు ఉన్నాడో ఆయనకు ఆల్రెడీ తెలిసి ఉన్నది అనమాట. తెలిసి ఉండి కూడా మళ్ళీ అడుగుతున్నాడు అనమాట, ఎవరిని ఎలా మరి బరబ్బనా లేక క్రీస్తునా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అతడు న్యాయపీఠము ఎదుట కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, అంటే ఆల్రెడీ ఒకవేళ ఈయనకు తెలిసి ఉన్నా కూడా అతని భార్యకు స్వప్నం వస్తుంది అనమాట. ఆ నీతిమంతుని, అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడిందని అతని యొద్దకు ఒక వర్తమానం కూడా పంపిందన్నమాట. అప్పుడు వర్తమానం పంపక ముందే ఈయన ఎరిగి ఉన్నాడు అండ్ వర్తమానం కూడా పంపింది. కానీ ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించింది. ఎవరు ప్రేరేపించినారు? జన సమూహములను ప్రధాన యాజకులను పెద్దలను కలిసి బరబ్బను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించినట్టుగా మనం చూస్తున్నామండి. మరి ఈ సమయంలో మనము ఇది ఎందుకంటే ధ్యానపూర్వకంగా చదివితేనే ఇవన్నీ మనకు తెలుస్తాయి. లేకుంటే కనుక మనము, అంటే నేను కూడా ఈ మన అయ్యగారు ఈ వచనం నాకు ఇట్లా చెప్పాలా అని చెప్పేంత వరకు నేను కూడా ఎప్పుడు ఇంత డెప్త్గా చదవలేదు. దాని తర్వాత చదివిన తర్వాత బాగా క్లారిటీగా అర్థమైంది నాకు. అంటే ఆ రోజు వాళ్ళు మనం, అంటే నేను విన్న ప్రసంగాలు, అనేక ప్రసంగాలు చాలా ఉన్నాయి. నేను ఎన్ని దగ్గరలో అయితే పోయి బాగా విన్నాను. ఎవరు చూసినా ఆ రోజు అంటే యేసుక్రీస్తు కరుణామయుడే, లోకరక్షకుడే. కానీ ఆ రోజు నేను విన్నట్టని నాకు ఇలా అర్థమయ్యి లోకంలో కూడా చాలా మంది ఇలానే చెబుతున్నారు. ఆ రోజు కొట్టేవారి కోసమే ఈ మాట అన్నట్టుగా, మిగతా వారి కోసం కాదు అన్నట్టుగా మనం చాలా సార్లు విన్నాము. మీరు కూడా అలాగే వింటారని నేను అనుకుంటున్నాను. మరి అలాగే అతడు న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు
ఆయన వచ్చింది, ఆమె అట్లా ఉత్తరం ఇచ్చింది అనమాట. దాని తర్వాత ప్రధాన యాజకులను పెద్దలను వచ్చి ఇట్లా ఆయనను సంపాదించడానికి ప్రేరేపించారని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. అధిపతి ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనేది. అంటే వాళ్ళు ఆల్రెడీ మనకు ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు, మరి వీరిలో ఎవరిని విడుదల చేయాలా అనేది అడుగుతున్నప్పటికి కూడా మరి కూడా వాళ్ళు అట్లనే అడుగుతున్నారు అనమాట. మరి ముందు వచనాలలో చూపిస్తాను, మరి ఎక్కువ సార్లు మరి ఎక్కువ కేకలుగా వేసినట్టుగా కూడా మనం వచనాలలో చూస్తాము. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతులని వారిని అడగగా, వారిని విడిపించమన్నారు కానీ విడిపిస్తాము, కానీ ఆయన ఒకవేళ విడిపించినట్లయితే మరి క్రీస్తు అనబడిన యేసయ్యను, క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతులని వారు అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. సిలువ వేయమని అందరు కలిసి చెప్పినారు. కానీ మనకు ఇది ఒకటి గమనించాలి దేవుని వారులారా, మీరందరూ కూడా. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసినారన్నమాట. అంటే ఆయన అడిగే కొద్దీ వీళ్ళు ఇంకా ఎక్కువ కేకలు వేస్తున్నారు. పిలాతు అల్లరి ఎక్కువగుతున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోనుడని చెప్పాను. అప్పుడు ఆయన ఏమని చెప్తాడంటే, అంటే ఆయన చేసే ప్రయత్నం ఆయన చేసిండు కానీ ఆయన చేసే ప్రయత్నం వలన అల్లరి ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అవడం లేదని చెప్పేసి నీళ్లు తీసుకొని, అంటే ఇంకా ఈ పాపము నాకు అంటకూడదు అనే భావన తలంచుకొని ఆయన అలాగ చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. మరి అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 41-42లో మరి అంటే క్లారిటీగా చదువుకుందాం. చూడండి, మరి అలాగైతే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము అని అంటున్నాడు. అంటే ఇంతకు ముందు వాళ్ళ ముందర ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదు నా ప్రియ సంగమా, మీరందరూ గ్రహించాలి ఈ మాటని. అంటే క్లారిటీగా చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కలిసి ఆయనను సిలువ వేసినట్టుగా మనము చూస్తున్నాము. మరి ఈ పాటికే మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ రోజు 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలతో కొట్టి యేసుక్రీస్తును సిలువ వేసిన సంగతి, ఆ సిలువలో ఎక్కినప్పుడు మాట అంటే మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నడే. అది నా దృష్టిలో నేను ధ్యానిస్తుండగా ఇది మాట కాదు, ఒక విజ్ఞాపనగా చెప్తున్నాడు అనేలాగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇందాక యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చివరిగా చూస్తే ఆ మాటకు యెషయా ప్రవక్త ద్వారా లాస్ట్ లో చివరిలో ఇచ్చాడు. మనం తర్వాత చదువుకుందాం, ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది, అందరూ చెప్పాలి కాబట్టి. మరి అలాగే మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ శాస్త్రులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు క్లారిటీ రాని ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. మత్తయి సువార్త అంటే ఉపమాన రూపంలో యేసుక్రీస్తే చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33-39 వరకు చదువుతాం.
అది ఇప్పుడు మరి యొక్క ఉపమానము చెప్పినాడు. అంటే పైన ఒక తర్కం జరిగింది వీళ్ళకు పరిచయులు ప్రధాన యాజకులకు యేసయ్యకు మధ్య. ఆయన ఒక దేవాలయంలో బోధిస్తుంటాడు. ఆ బోధిస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన ఇది రెండో ఉపమానం పైన ఉంటుంది, పైనుంచి చదవండి, ఇంకా మన తర్వాత చదువుకున్నాం, కావాల్సి మీకు అవసరం అయ్యి దాన్ని ధ్యానించాలనుకుంటే. మరి యొక్క ఉపమానము వినుడి, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి, అంటే దేనికి సాదృశ్యం అంటే మరి యొక్క ఉపమానం వినుడి, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. ఇంటి యజమానుడు అనగా మన తండ్రి అయిన దేవుడు. అతడు ద్రాక్ష తోట నాటించి, అంటే ఇశ్రాయేలు ప్రజలు దానికి సాదృశ్యంగా కనబడుతున్నారు. దాని చుట్టూ కంచె వేయించి, అంటే ఇశ్రాయేలు ప్రజలకు వారు అరణ్యంలో వెళ్తుండగా కావచ్చు, మరి ఆ కనాను యాత్రలో ఇప్పుడు వారికి ఆ ఉన్నత పాలుతేనెలు ప్రవహించే దేశానికి వాగ్దానం చేసినాడు కదా. ఆ వాగ్దానం చేసిన దేశానికి నడిపిస్తున్నట్టు మార్గాల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. వారి ద్వారా ఎంతో మందిని, అంటే ప్రవక్తలను కానుంచి, అంటే మోషే కానుంచి మనము ధ్యానం చేస్తే అందరు ప్రవక్తలను వాళ్ళు అంటే ఎవరి మాట వినకుండా వచ్చినారనమాట. అప్పుడు అంటే ఒక వేయించి అందులో ద్రాక్షల తొట్టి కల్పించి గోపురము కట్టించి కాపులకు దానికి గుత్తకిచ్చి దేశాంతరము పోయేను. ఈ కాపులు అంటే పరిచయులు, శాస్త్రులు అని మనకు సాదృశ్యంగా కనబడుతుంది. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులను అనగా నా ప్రియ సహోదరులారా, మోషేను మొదలుకొని తర్వాత యెహోషువను మొదలుకొని సమూయేలు, ఏలియా ప్రవక్తను మొదలుకొని వీళ్ళందరినీ పంపించినప్పుడు ఎవరి మాట వింటలేరు అనమాట. వినకుండా వీళ్ళు ఇలాగే వీళ్ళ శరీరానుసారంగానే వీళ్ళు చూసుకుంటా ఉండేటోళ్ళు అనమాట. అప్పుడు అట్లా మనం ఆ వచనాలన్నీ మళ్ళొకసారి ధ్యానంగా చదువుకుంటే తర్వాత మీరు అర్థమవుతుంది. అట్లా వాళ్ళు చేసినారు అనమాట. ఇట్లా రాళ్లతో కొట్టినారు, కొంతమందిని ఇట్లా చేసినారు అనమాట. అట్లా ఆ విధంగా ఈ చివరికి కాదు, ఈ ప్రవక్తలనే కాదు అని చెప్పేసి తన కుమారుని శాస్త్రంగా మన కోసం పంపించినాడు అనమాట. తుదకు నా కుమారుని సన్మానించదని అనుకుని తన కుమారుని వారి యుద్ధకు పంపెను. ఆ పంపినైనా కూడా తర్వాత అయినను ఆ కాపులు అంటే వీళ్ళ ఇశ్రాయేలు పెద్దలు, పరిచయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అన్నమాట. ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొనిరి. అతని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల, అంటే మనకు ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి అనేది మనం చూస్తాము. కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి 42వ వచనం చదివితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని మనం వాక్యంలో చూస్తున్నాము. ఇది ప్రభువు వల్లనే కలిగెను. అంటే ఇది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. అంటే ఇది మనకు ఈ వచనంలో మనకు యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా మనకు కనబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ తిరస్కరించినారు ఆయనని. వీళ్ళందరూ ఆయన పిలాతు ఎన్నిసార్లు అడిగినా కూడా ఇలానే చెప్పినారు అనమాట. వద్దు మాకు ఆయననే కావాలా అని చెప్పేసి అడగడం ద్వారా మనకు కనబడుతుంది క్లియర్గా. మరి ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అనేటటువంటి మాట మనం చూస్తున్నాము. మరి మరొక రెఫరెన్స్, అంటే మరొక వచనం ద్వారా మనం ముందుకెళ్తే, అలాగే మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 45-46 ఆల్రెడీ చదివినాం మనం. 45-46 మరి ఇక్కడ ఏమంటున్నా, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే, అంటే ఈ ఉపమానంలో చెప్పాడు ప్రధాన యాజకులు పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గాని వారికి భయపడిరి. అంటే యేసుక్రీస్తు వచ్చినారని చెప్పేసి
వాళ్ళ ధర్మశాస్త్రంలో ప్రకారం అయితే కనుక ఎట్లా వస్తాడు, రాజుగా వస్తాడు అంటే ఒక పెద్ద గొప్ప కుటుంబంలో పుడతాడు అనేటటువంటి భావన కలిగి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వారు ఆల్రెడీ అప్పటికి గ్రహించలేదు కాబట్టి ఆయన గొప్ప గుర్రం మీద వస్తాడు, పెద్ద సైన్యంతో వస్తాడు అని చెప్పి భావనలో ఉన్నారనమాట. సాక్షాత్ యేసుక్రీస్తే వారికి పైన ఉన్నటువంటి ఉపమానాల్లో బాగా క్లారిటీగా చెప్తాడు. అయినా కూడా వాళ్ళు కనుక్కోలేరు అనమాట. తర్వాత 23వ అధ్యాయం 37, 39 చదువుతున్నాం. మరి యెరూషలేమా అని ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతోనూ, ఇందాక మనం చదువుకునే కదా ముందు, రాళ్లతో కొట్టుచును ఉండుదన కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో, అంటే ఎలాగ అయితే చేర్చుకొనుకునేడో అలాంటి జాగ్రత్తతో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడాలనుకున్నాడు. కానీ వాళ్ళు పోయారన్నది మనకు క్లియర్గా మనము వచనాలలో చూస్తున్నాము. మరి అలాగే ముందుకెళ్తే మరి మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఇక్కడ యేషయా ప్రవచనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అది వాళ్ళు దేవుళ్ళు పెదవులతో మాత్రమే స్తుతిస్తున్నారు, కానీ హృదయపూర్వకంగా అయితే యేసుక్రీస్తును మరి వాళ్ళు నమ్మలేదు అనేటటువంటి ఆల్రెడీ, అంటే ఇది క్రీస్తు మనకు పుట్టక మునిపే యేషయా ప్రవక్త ద్వారా మనకు బయలుపరచబడబడింది. ఇంకొక వచనము మరి మార్కు సువార్త 8వ అధ్యాయము 11-13 చదువుతున్నాం. అంతటా పరిచర్యలు వచ్చి ఆయనకు బోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగారు. ఆయన ఆత్మయందు పెద్ద నిందింపు విడిచి, ఈ తరం వారు ఎందుకు సూచక క్రియ నడుచున్నారు? ఈ తరం నాకు ఏ సూచక క్రియలు అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయింది. అది అంతటా పరిచర్యలు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియ చూపమని మరలా అడుగుతున్నారు అనమాట. అంటే ఇంతకు ముందు చాలా సూచక క్రియలు చేసినట్టు మనము చూస్తాము. ఆల్రెడీ ఎంతో మందికి ఆయన స్వస్థత కలగజేసినాడు కాబట్టి మరి వారందరూ కాక మరి ఒక సూచక క్రియ కావాలనేటటువంటి ఉద్దేశంతో తర్కించుతూ వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము ఎందుకు సూచక క్రియ నడుగుతున్నారు అంటే ఇక్కడ ట్విస్ట్ ఉందండి. ఇక్కడ ఏంటంటే ఈ తరం వారు ఎందుకు సూచక క్రియ అంటే మనం పొరపాటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా చదువుకుంటూ పోయేటప్పుడు ఈ తరం అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కాబట్టి ఈ తరం వాళ్ళ అని అనుకుంటున్నాం. అంటే ఆ తరంలో చేయలేదు కదా. అంటే ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే కనుక ఒకవేళ పరిశీలనాత్మకంగా చూడగలిగితే మనము ఈ తరం వారు అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పి ఉంటారో, ఇప్పుడు ఎంత చెప్పినా కూడా వినకోకుండా ఉంటారు కదా, వారిని బట్టి ఇన్ని సూచక క్రియలు చేసినా కూడా ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలు అడుగుతున్నారు అని, ఈ తరమునకు ఏ సూచక క్రియలు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి ఆయన అప్పుడు అక్కడి నుంచి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయాను. మరి ఈ వచనం ద్వారా కూడా మనము యేసుక్రీస్తు మాటలలో మనం ఇక్కడ ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. మరి సమయం తక్కువగా ఉంది కనుక మరి ముగించే ముందు
చివరిగా ఇంకొక 2-3 వచనాలు చదివి నేను ముగించబోతున్నాను. యేసుక్రీస్తు మాటలను దేవదూషణ అనేటటువంటి మాట చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 61 నుంచి చదువుదాం. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరుకోలేదు. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు పైన క్రీస్తు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అవును నేనే, మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుడిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచిదని చెప్పాను. అదే అన్నమాట. ఇంకొక వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఆయన ఆల్రెడీ క్లారిటీగా చెప్తాడు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఏమైపోతాను అనేటటువంటి చివరి వచనం ఉంది. అందరూ ఒక జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త యోహాను 7:33 నుంచి 36 వరకు. యోహాను 7:33 నుంచి 36 వరకు. అంటే ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉండు, తర్వాత నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకులు కానీ నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉండను అక్కడికి మీరు రాలేరని. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనుకున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్తులలో చెదరపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన నన్ను వెనుక వారు కానీ కనుగొనరు. నేనెక్కడ ఉండను అక్కడ మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనిచుండేది. కాబట్టి మనం ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటంటే ఆయన క్లారిటీగా చాలా నీట్ గా చెప్తున్నాడు. కొంతకాలం అంటే వాళ్ళు పట్టుకోవడానికి పోలీసులు అంటే మనకు అర్థం అవడానికి చెప్తున్న 1 రోజుల్లోనే ఆయనని అక్కడికి పంపించాడు. అప్పుడు యేసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉండును అని డైరెక్ట్ గా కూడా వాళ్ళతో అంటున్నాడు. వాళ్ళతో అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వెళ్ళబోతున్నాడు, ఈయన ఎక్కడికో వెళ్ళబోతున్నాడు కదా. ఎక్కడికి వెళ్తున్నాడు? గ్రీసు దేశస్తులో చేరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించున నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు. నేనెక్కడ నుండునో అక్కడికి మీరు రాలేదని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో తమలో తాము చెప్పుకొనుచుండిరి. అంటే వాళ్ళకు క్లారిటీగా ఎంత క్లారిటీగా చెప్పినా కూడా ఆ రోజు పరిశీలకు కానీ జ్ఞానులకు కానీ ప్రధాన యాజకులకు కానీ అర్థం కాలేదు. కాబట్టి ఆయన ఇంత క్లియర్గా చెప్పినాడు, ఎక్కడికి పోతున్నా అనేది కూడా చెప్పినాడు ముందు వచనాలలో. చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాకు ఎక్కడికి పోతారు వీళ్ళు గ్రీసు దేశస్తులోనికి చేరిపోవునా అంటే వీళ్ళు గ్రీసు దేశస్తులోనికి వెళ్ళలేరా? వీళ్ళు ఆల్రెడీ వెళ్ళగలుగుతారు, ఒకవేళ వెళ్ళాలనిపిస్తే వెళ్ళగలుగుతారు. కానీ వీళ్ళకు ఆ మాత్రం అంటే కొంచెం కూడా ఆయన మీద ఏమాత్రము ఆశలు కానీ ఏమాత్రము ఆలోచన కానీ లేనట్టుగా మనము చూస్తున్నాము. మరి చివరిగా మత్తయి సువార్త 15:6 మరి ముగించాలనుకుంటున్నాను నా మాటలు. మత్తయి సువార్త 15:6. చాలు. అదే ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు మీ పారంపర్య పరిచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అంటే మొదటి 6వ వచనంలో అంటున్నాడు. అంటే ఈ వచనాన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిచయాలకు మాత్రమే కాదు, ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రాలకు మాత్రమే కాదు, ఆ రోజు ఉన్నటువంటి మరి ప్రధాన యాజకులకే కాదు, ఈ రోజు ఉన్నటువంటి మన అందరికీ కూడా మరి తండ్రి అయిన దేవుడు ఆయన గ్రంథాలలో మన కొరకు సిద్ధపరిచి ఈ 2000 సంవత్సరాలు అంటే క్రీస్తు
వచ్చిన 2000 సంవత్సరాల వరకు కూడా భద్రపరిచి మన కొరకు పెట్టాడంటే మరి ఈరోజు ఆయనని ఎంతవరకు ఏమాత్రం అంటే ఆచరణాత్మకంగా మనము చేయడమే చూస్తున్నాం. కానీ మరి నిజంగా ఆత్మీయంగా అయితే కనుక మనం చేస్తున్నట్టు చాలా తక్కువ సంఘాలలో చాలా తక్కువ మందిలో మనము చూస్తున్నాము నా ప్రియులారా. మరి అలాగే మరి మనం ఈ విధంగా మనము ఉండకోకుండా మనము భక్తి కలిగి నిజమైన వ్యక్తి అంటే మన పితరుల ద్వారా కానీ మన పెద్దల ద్వారా కానీ ఆచరణాత్మకమైన భక్తి కాకుండా మరి ఆయనకు మహిమను తెచ్చేటటువంటి భక్తి ద్వారా మనము ఆయనను మహిమపరచాలని కోరుకుంటూ నా ఈ మాటలను ముగిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాను.